సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ నివాసంలో రాష్ట్ర మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంఎస్ రాజ్ ఠాకూర్. పండుగ పూట ప్రయాణికుల అపసోపాలు, జనజాతరగా గోదావరికని బస్టాండ్. ఆశ్రమంకు వచ్చి తోడబుట్టిన వారు లేరనే బాధలు తీర్చి పలువురిని చలింపజేసిన ఎంసీఏ విద్యార్థిని. మెడికల్ బోర్డు దరఖాస్తుదారులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, ఐఎఫ్టీయూ నేత సాధనేని. ఈరోజు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ హైదరాబాద్ నివాసంలో రాష్ట్ర మంత్రి శ్రీమతి సీతక్క మర్యాదపూర్వకంగా చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి రాఖీ కట్టి సోదర భావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం స్నేహపూర్వక వాతావరణంలో భోజనం చేశారు. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి. పండుగ పూట కూడా ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. గోదావరికని ఆర్టీసీ బస్టాండ్ శనివారం జనజాతరను తలపించింది. రాఖీ పండుగ పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు గోదావరికని నుండి వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకున్న ఆడబిడ్డలు అపసోపాలు పడ్డారు. సరిపడ బస్సు లేక బస్టాండ్లోనే గంటల పాటు అష్ట కష్టాలు పడ్డారు. అటు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు సైతం బస్సులోనే మధ్యాహ్న భోజనం చేయడం చూసి ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాఖీ పండుగ రోజున ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గోదావరికని ఆర్టీసీ డీఎం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోగా బస్టాండ్ లో కనీసం ప్రయాణికులకు భద్రతా చర్యలు సైతం మర్చిపోయారు. దీంతో బస్టాండ్ ఆవరణంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బస్సు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక బస్సులో దాదాపు 100కు పైగా ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చడం ఆందోళనకు దారితీసింది. తోబుట్టువుల బంధానికి ప్రతీక రాఖీ పండుగ. తోడబుట్టిన తమ్ముళ్లు, అన్నలకు రాఖీలు కట్టాలని ఆడపడుచులు ఏడాది కాలంగా ఎదురు చూస్తారు. కానీ ఎవరు లేని వారు ఎవరి కోసం ఎదురు చూస్తారు? తమకు తోబుట్టువులు ఉంటే బాగుంటూ రాఖీలు కట్టి ఆ ప్రేమ అనురాగాల్ని ఆస్వాదించాలని సోదరులు లేని ఆడపిల్లలకు కలగడం సహజం. గోదావరికని గాంధీనగర్ కు చెందిన ఎంసీఏ విద్యార్థి బాసాని అమూల్య శనివారం తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్లో తన సోదరులను చూసుకుంది. అమూల్య ఇంటర్ చదువుతున్న సమయంలో తండ్రి లక్ష్మణ్ అకాల మృతి చెందాడు. అప్పటి నుండి తల్లి స్వరూప కూలీనాలి పని చేసుకుంటూ కూతురిని చదివిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి సంస్థలో సుదీర్ఘకాలం ఉద్యోగం చేసి అనారోగ్యానికి గురైన వారి పిల్లలకు ఉద్యోగాలు రాసిన ఉందని ఈ విషయంలో మెడికల్ బోర్డు చేసిన వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తిరిగి కొందరిని ఉద్యోగాలకు ఫిట్ చేయడం తప్పుడు పద్ధతులకు తోడ్పడుతుందని సింగరేణిలో అనేక రకాలైన రోగాల వల్ల డ్యూటీ చేయలేక ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసిన వారి వారసులకు కారుణ్య నియామక ఉద్యోగాలు కల్పించాలని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘ గౌరవ అధ్యక్షులు సాదినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బోర్డు ద్వారా అన్ఫిట్ చేస్తామని పైరవీకారులు కొందరు కార్మికుల్ని మభ్యపెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న విషయాలు అనేక బహిరంగమైనందున వాటిపై సమగ్రమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, అంతేకాని విధులు నిర్వర్తించలేని రోగాల బారిన పడిన కార్మికుల్ని ఫిట్ చేసి డ్యూటీ చేయాలనడం కార్మిక వ్యతిరేకమైందని ఆయన అన్నారు. గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ఆఫీస్ వైరస్ సమావేశం కార్యనిర్వాహక అధ్యక్షులు ఐకృష్ణ అధ్యక్షతన శనివారం కొత్తగూడెం ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగింది. సింగరేణి భవిష్యత్తు అంధకారంగా మారుస్తున్న ప్రభుత్వ పాలసీల్ని తప్పనిసరి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన 39,661 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలి. సింగరేణి విస్తృతపరచాలి. కావలసినంత బొగ్గున్నా తీసుకున్న బొగ్గు కొంచెమే తీసుకున్నాం. వేల మిలియన్ టన్నుల బొగ్గులుంటే అందులో 1-2 వేలు తీసుకున్నాం తప్ప ఎక్కువ తీసుకోలేదు. 20,000 టన్నుల లోపే తీసుకున్నాం. 20,000 లక్షల టన్నుల బొగ్గులు మిలియన్ టన్నుల బొగ్గులు మాత్రమే తీసుకున్నాం. 22,000 మిలియన్ టన్నుల బొగ్గులు నిల్వలు ఉన్నాయి. అయినా దాన్ని కేంద్రీకరించకుండా అవుట్ సోర్సింగ్ అని ప్రైవేటీకరణ పూనుకుంటున్న పరిస్థితి, కార్మికుల సంఖ్యను కుదిస్తున్న పరిస్థితి. ఒకనాడు 1,16,972 మంది కార్మికులు ఉంటే ఇవాళ 37,000 మందికి 38,000 మందికి కుదించారు. అవుట్ సోర్సింగ్ కార్మికులే ఇవాళ సుమారుగా 30,000 పైన, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 30,000 పైన ఉంది. అంతేకాకుండా బావుల్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి, బొగ్గు తీయడానికి ప్రైవేట్ వాళ్ళకి, ఇవన్నీ కూడా తప్పుడు పద్ధతులు అనుసరిస్తున్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాల్సిన అవసరం ఉంది. వీటిని వ్యతిరేకిస్తుంది ఐఎఫ్టీయూ, టీఎన్బీకేఎస్, గోదావరిలో బొగ్గుగని కార్మిక సంఘం. ప్రధానంగా ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని కారుణ్య నియామకంగా మార్చారు. ఓకే, కారుణ్య నియామకంలో వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదు, ఎప్పుడు ఇస్తున్నారు, బోర్డు ఎప్పుడు కూర్చుంటుంది, అని అనేక అవకతవకలు ఉంటున్నాయి. సింగరేణిలో పనిచేయటం అంటేనే దుమ్ముదూళ్ళలో పనిచేయటం. సింగరేణిలో పనిచేయటం అంటేనే మిలియన్ టన్ను కోసం 2-3 కార్మికులు రక్తాన్ని అర్పించి, ఎర్రని రక్తాన్ని చిందించి, తెల్లని కాంతులు వెదజల్లడానికి ప్రాణాలు అర్పిస్తున్న కార్మిక వర్గం పనిచేస్తున్న ప్రాంతం. ఇక్కడ 99% మంది కార్మికులు అనారోగ్యానికి గురవుతారు. ఒక 20-30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత అనారోగ్యం లేని కార్మికుడు అంటూ ఉండడు. అది మోకాల నొప్పి దగ్గర నుంచి, అది గుండె దెబ్బ దగ్గర నుంచి, అది ఆస్తమా దగ్గర నుంచి, అది శ్వాసకోశాల నుంచి దాదాపు 50 రకాల జబ్బులు సింగరేణిలో ఉంటాయని సింగరేణి అధికారులే తెలియజేస్తున్నారు. మరి 50 రకాల జబ్బుల్లో ఏ జబ్బున్నా అలాంటి వాళ్ళందరికీ కూడా కారుణ్య నియామకం కింద వాళ్ళ పిల్లల్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోగా తగ్గించే పనితో ఏదో ఒక పేరుతోటి మెడికల్ బోర్డు అన్ఫిట్ అని కొన్ని నెలల తర్వాత నెలలన్నీ ఖాళీగా ఉంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ అని తిప్పి ఇవాళ అన్ఫిట్ చేయకుండా బోర్డు ఫిట్ అనే పేరుతోటి, సర్ఫేస్ ఫిట్ అనే పేరుతోటి అనేక డ్రామాలు నడుస్తూ ఉన్నాయి. అందుకే అన్కండిషనల్ గా కార్మికుల్లో ఎవరైతే కారుణ్య నియమానికి అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని. ఎందుకంటే వాళ్ళందరూ ఏదో ఒక జబ్బుతోటి బాధపడుతున్నారు. జబ్బు లేని వాళ్ళు ఎవరు అప్లై చేసుకోరు. వాళ్ళు చివరిదాకా పని చేయడానికే ఉత్సాహపడతారు. ఆ జబ్బు లేని వాళ్ళు ఎవరు సింగరేణిలో ఉన్నారా చెప్పమని అడుగుతా ఉన్నా, లేరు. అందుకే అలాంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లోంచి కార్మికుల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టడానికి కావాల్సిన కుట్రలు, కుయుక్తులు, తప్పుడు పద్ధతులు, ఫిట్ అన్ఫిట్ అని ఇంకోటని పైరవులకి అన్నిటికీ అవకాశాలు ఇచ్చే పద్ధతి అనుసరిస్తున్నారు. వీటన్నిటికీ స్వస్తి పలికి కార్మికులందరికీ, అప్లై చేసుకున్న కార్మికులందరికీ ఉద్యోగం ఇవ్వాలనే డిమాండ్ ని గోదావరిలో బొగ్గుగని కార్మిక సంఘం కార్మిక వర్గం ముందుంచుతుంది. దీనికోసం పోట్లాడాల్సిన అవసరం ఉంది. యాజమాన్యం కూడా ఆలోచించాలి. ఏ తప్పుడు పద్ధతులు అనుసరిస్తుందనే విషయాన్ని యాజమాన్యం ఆలోచించాలి. అందుకే కారుణ్య నియామకం కింద అప్లై చేసిన వాళ్ళ దగ్గర అవకతవకలు లేకుండా అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్లై చేయటం అనే అర్థం ఏంటి? 30 సంవత్సరాల సర్వీసు, 35 సంవత్సరాల సర్వీసు ఉన్న వాళ్ళే అప్లై చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అనుభవించిన జబ్బులు, వాళ్ళ సింగరేణికి వాళ్ళ త్యాగాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలా. వాళ్ళు ఇప్పుడున్న ఆ పరిస్థితులన్నిటి కూడా పరిగణలో ఉంచుకోవాలి. అట్లనే ఆర్థిక విషయాలకు సంబంధించిన దాంట్లో కూడా మార్చి దాటిపోయి ఎన్ని రోజులైంది, మార్చిలో ప్రకటించాలి ఎప్పుడైనా లాభాలు. కానీ మార్చి అయిపోయి అకౌంటింగ్ ఇయర్ అయిపోయిన తర్వాత 8 నెలలు వచ్చినా కానీ అకౌంటింగ్ ఎంత అనేది, లాభం ఎంత అని ప్రకటించలేదు. లాభాల్లో వాటా అనేది ఎంత అని ప్రకటించలేదు. 35% ఇమీడియట్లీ ప్రకటించి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దసరా పండుగకి ఇచ్చే బోనస్ ను కూడా పెంచాలని. రూపాయి డివాల్యుయేషన్ అయింది. అదో ట్రంప్ చాలా ట్యాక్సులు పెంచేస్తుండు, ధరలన్నీ పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇట్లాంటి ఈ స్థితిలో పెరిగిన ధరలకు అనుగుణంగా మా వేతనాలతో పాటు మాకు వచ్చే ఫెసిలిటీస్ కలిగించాలి.
కోల్ ఇండియాలో ఒక పద్ధతి, సింగరేణిలో ఒక పద్ధతి నడుస్తున్న స్థితి ఉంది. కోల్ ఇండియాలో ఏ ట్యాక్సులు కనుక చెల్లిస్తే వాటిని రిఫండ్ చేశారు వాటి మీద, మరి ఇక్కడేమో అట్లాంటిది ఏం పట్టించుకోవట్లేదు. ఒకే అగ్రిమెంట్ మాది, వేతన ఒప్పందం. కోల్ ఇండియాలోనూ కాంట్రాక్ట్ వర్కర్స్ కి హై పవర్ వేజెస్ అని అమలు జరుపుతున్నారు, సింగరేణిలో అమలు జరపలేదు. ఇది ఎక్కడి పద్ధతి? ఒకే వేజ్ బోర్డులో ఉన్నాం కదా అందరం, కానీ సింగరేణి కొన్నిటిని అమలు జరుగుద్ది, కొన్నిటిని అమలు జరుగుతుంది అనే పద్ధతి సరైనది కాదు. అందుకే సింగరేణి కూడా ఒక పద్ధతి పాటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ కోసం కార్మిక వర్గం కదలాలని కదిలిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ కార్మిక వర్గం అంతా ఆలోచించి ఈ సమస్యల కోసం ఆందోళన చేయాలని, యూనియన్ల పేరుతోటి, తారతమ్యాల పేరుతోటి కార్మికుడిగా అనే విషయాన్ని మర్చిపోవద్దనే విషయాన్ని కార్మికులకు గుర్తు చేస్తూ, నువ్వు కార్మికుడికి ముందుగా యాజమాన్య ఒత్తిడికి గురవుతున్న వాడివి, శ్రమని అమ్ముకుంటున్న వాడివి, శ్రమ చేసేవాడివి, ఉత్పత్తిని పెంచేవాడివి, నీ రక్తాన్ని, ఎర్రని రక్తాన్ని చిందించి తెల్లని కాంతులు వెదజల్లడానికి నీ శరీరాన్ని పణంగా పెట్టిన వాడివి. అందుకే కార్మిక వర్గం అంతా కూడా ఉద్యమాల్లో ముందుండాలని విజ్ఞప్తి చేస్తూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్ని పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ స్థానిక న్యూ పోరట్పల్లి గ్రామంలో జిల్లా ఆదివాసీ తోటి సేవా సంఘం అధ్యక్షులు స్వయం జనార్దన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం న్యూ పోరట్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నాగేష్, మూడి మడుగుల సురేష్, గ్రామ పటేల్ ఆత్రం చంద్రయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని కొమ్రం భీం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జల్ జంగల్ జమీన్ హక్కుల కోసం కొమ్రం భీం చేసిన పోరాటం ఇప్పటికీ ఆదివాసులకు పోరాట స్ఫూర్తి ఇస్తుందని, హక్కుల సాధనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే నాటి నుండి నాగరికత మొదలుకొని ఇప్పటి వరకు ఈ దేశాన్ని కాపాడుతున్నది ఆదివాసులైనటువంటి వాళ్ళే ఈ దేశానికి మూలవాసులు. అలాంటి మూలవాసుల పైన ఇంకా దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినప్పటికీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించేటటువంటి పాలకులు ఇంకా దళారులకే కొమ్ము కాస్తూ శ్రామికులని ఇంకా శ్రామికులుగా ఉంచే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆదివాసీలంతా జ్ఞానం వైపు రావాలి, చదువుకోవాలి, వారి యొక్క హక్కులను తెలుసుకోవాలి. వాళ్ళు కూడా సమాజానికి దూరంగా కాకుండా సమాజంలోకి వచ్చి రాజకీయంగా ఎదిగి అందరూ సమానత్వంతో బ్రతకాలన్నదే బాబాసాహెబ్ యొక్క ఆశ. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము సమతా సైనిక్ దళ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరినీ ఏకం చేస్తూ రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళందరూ కూడా కలిసి రావాలి. అందరినీ సమత అంటేనే సమానత్వం అని అర్థం. అందరం సమానత్వంతో బ్రతకాలి. అణగారిన నిరుపేద వర్గాలందరూ కూడా ముందుకు రావడం కోసం మా వంతు ఫౌండేషన్ ద్వారా కూడా విద్య, వైద్యం, ఉపాధి మొదలైనటువంటి అవకాశాలను కల్పించే దిశగా ముందుకు వస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు కూడా ఇంకా మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్తా ఉన్నారు, కానీ అది క్షేత్రస్థాయికి రావడం లేదు. ఆ క్షేత్రస్థాయికి రావాలంటే ఇలాంటి విలేజ్లకు రావాలి. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్లకు కనీసం రాజ్యాంగం ద్వారా కూడు, గుడ్డ, విద్య, వైద్యం మొదలైనటువంటి సదుపాయాలు ప్రతి ఒక్కరికి అందిస్తే వారు కూడా నాగరిక సమాజంలో అందరికీ సమానంగా బతుకుతారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ అందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. జై భీమ్. వర్ధిల్లాలి ఆదివాసీ దినోత్సవం, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా న్యూపరెడ్డిపల్లి గ్రామం, రామగుండం మండలం, ఈరోజు మేము ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమరం భీం గారి ఫోటోను పెట్టి వారికి పూలమాల వేసి మేము వారికి జెండా, ఆకుపచ్చ జెండా, ఆదివాసుల జెండా అనేది మేము ఎగరవేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఆదివాసులకు న్యూపరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మన్నెవారే కానీ, కొలంవారే కానీ, మా ఆదివాసీ తోటి వాళ్ళని కానీ మాకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తలేరు. మాకు రావాల్సినటువంటి బడ్జెట్ కూడా DTWR గారు కూడా బడ్జెట్ కూడా మాకు ఏ లోన్స్ కూడా ఏవి కూడా మాకు రావడం లేదు. అదేవిధంగా
ఏ ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తలేదు. దీనికి మేము అందరం కలిసి మాకు సహాయ సహకారాలు మాకు రావాల్సినటువంటి అన్నీ మాకు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే మాకు రావాల్సిన హక్కులను మాకు రావాల్సినటువంటి ఇవి చేకూర్చాలని, మాకు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం అన్న రాజ్ ఠాకూర్ మక్కున్ సింగ్ అన్న గారు మాకు సహాయ సహకారాలు అందించాలని గోదావరిఖనిలో కార్లు కుదవ పెట్టుకుని మోసాలకు బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడు అరెస్టు చేశారు. నిందితుడిని పట్టుకుని విచారించి నిందితుడు ఎవరి వద్ద కార్లు కుదవ పెట్టాడో వారి వద్ద నుండి 4 కార్లు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులు గోదావరిఖని ఎల్బీ నగర్ కు చెందిన మారేపల్లి ప్రణయ్ భాస్కర్, జూపాక పుష్పలత, సప్తగిరి కాలనీకి చెందిన వనం శ్రీనివాస్ వీరిని అరెస్టు చేసినట్టుగా ఏసీపీ ఎం రమేష్ మరియు 1 సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. నిందితుడిని పట్టుకుని కార్లు స్వాధీనం చేసుకోవడం కోసం కృషి చేసిన హెడ్ కానిస్టేబుల్స్ రమేష్, సదానందం, కానిస్టేబుల్ మధుకర్, రమేష్ లను ఏసీపీ అభినందించారు. గోదావరిఖనికి చెందిన బోడ తిరుపతి అనే ఒక వ్యక్తి తనకు గల కారును తనకు తెలిసిన మారుపల్లి ప్రణయ్ భాస్కర్ అనే అతను వేరే చోట దాన్ని కిరాయికి వచ్చి చేయిస్తా అని చెప్పేసి అంటే తనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. కారు ఇచ్చేస్తే ప్రణయ్ భాస్కర్ ఏం చేశారంటే ఈ కారు తీసుకొని పోయి వేరే వాళ్ళ దగ్గర దాన్ని కిరాయికి పెట్టి ఆ డబ్బులు తిరుపతికి ఇచ్చే విధంగా ఒప్పందం చూసుకొని కొద్ది రోజుల తర్వాత దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఆ కారుని తీసుకొచ్చి ఇతను తన సొంతానికి వేరే వాళ్ళ దగ్గర కుదరబెట్టి డబ్బులు వాడుకొని మోసం చేయడం చేసింది. నాకు డబ్బులు ఇవ్వట్లేదు, కారు ఇవ్వట్లేదు అనే దాని ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. గోదావరిఖని 1 సిఐ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీనిలో ఈ ప్రణయ్ భాస్కర్ అనే అతను బోడ తిరుపతి అనే ఒకరి దగ్గరనే కాకుండా ఇంకా 3-4 దగ్గర ఇదే విధంగా కార్లు వీటికి రెండుకు పెట్టిస్తానని చెప్పి మోసం చేసి కొద్ది రోజులు ఆ కార్లను వాళ్ళకి సంబంధించిన కార్లను కొద్ది రోజులు రెండుకు పెట్టి ఒక 2-3 నెలలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ కార్లను తీసుకొచ్చి ఈయన సొంతానికి వాడుకోవడం, లేదంటే సొంతం వేరే వాళ్ళ దగ్గర వాటిని కూడబెట్టి ఆ డబ్బులు వాడుకొని మోసం చేసే క్రమం లోపల ఈ మోసం బయటపడింది. ఈ ప్రణయ్ భాస్కర్తో పాటు ఇంకా అతనికి సంబంధించిన 2 పుష్పలత, శ్రీనివాస్ అనే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు పరిశోధనలో తేలింది. ఈ ప్రణయ్ భాస్కర్ను కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 4 కార్లు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టు ఆర్జీవన్ ఏరియా జీఎం కార్యాలయంలో రక్షాబంధన్ సందర్భంగా వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జీఎం కార్యాలయ ఆవరణంలో ఉన్న వేప చెట్టుకు ఆర్జీవన్ ఏరియా శ్రీడి లలిత్ కుమార్ గారి చేతుల మీదుగా రాఖీ కట్టడం జరిగింది. ఆర్జీవన్ ఏరియా జీఎం మాట్లాడారు. దేశవ్యాప్తంగా రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అన్న చెల్లెలు లేదా అక్క తమ్ముల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగ జరుపుకుంటారని, ఇది అన్న చెల్లెలు, అక్క తమ్ములు జరుపుకునే మహోత్తరమైన పండుగ అని, చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ అని తెలిపారు. ఎన్టీపీసీ కార్యాలయంలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సభ జరిగింది. సభలో సిపిఐ-ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయక కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకుల రమేష్ హాజరై మాట్లాడారు. ఆపరేషన్ కగార్ అనే రాజకీయ సాంస్కృతిక సైనిక వ్యూహం నేడు మధ్య భారతంలో కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో అప్రతితంగా కొనసాగుతూ ఆదివాసీలను, వారి ప్రాంతాలను అల్లకొల్లను సృష్టిస్తున్నారు. కొమ్రం భీం, అల్లూరి, సోయం, గంగులు, బిర్సా ముండా తదితర వీరుల విగ్రహాలను నెలకొల్పి పూలదండలు వేస్తూ ఉత్సవాలు నిర్వహిస్తూ వారి వారసుల్ని అంతం చేస్తున్నది మనం చూస్తున్నాం. ఆదివాసీ ప్రాంతాలపై ఉక్కుపాదం మోపుతూ పాశవిక హననానికి, నిత్య నిర్బంధానికి కేంద్ర రాష్ట్ర పాలకులు పాల్పడుతున్నారు. కార్పొరేట్ కంపెనీల అడుగులకు మడుగులొత్తుతూ భారత పారా మిలిటరీ సైన్యాలను, డీఆర్జీ తదితర పోలీసు అటవీ అధికారులను వేల కోట్ల రూపాయలు కుమ్మరించి ఆదివాసులపైకి ఉసుగొలుపుతున్నారన్నారు. ఈరోజు ఆదివాసీ హక్కుల కొరకై ఈనాడు ఆగస్టు 9న పోరాడి సాధించుకున్న దినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో మరి స్వతంత్రం రాకముందే ఆదివాసీ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, యోధులు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను స్వతంత్రం రాకముందే మరి ఈ భారతదేశంలో 75 సార్లు ఆదివాసీలు ప్రభుత్వాల మీద ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను మరి ఈనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాలరాస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదివాసులకు 5-6
అమలు చేస్తామని చెప్పుకుంటూ దాన్ని ఎన్నో ఫండు కేటాయిస్తున్నామని చెప్పి వాళ్ళ అభివృద్ధి కోసం సంస్కృతికంగా విద్యాపరంగా వైద్యపరంగా వాళ్లకు మౌలిక సమస్యలు కల్పించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. ఈరోజు ఇప్పుడు అవలంబిస్తున్న విధానాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదివాసులను జంగళ్ళకై బయటికి రావాలని, జంగళ్ళకై ఉండకుండా కగార్ అనే ఆపరేషన్తో వాళ్ళను ఫారెస్ట్లకై తరిమికొట్టే విధంగా రూపకల్పన చేసి దాన్ని అమలు పరుస్తున్న కేంద్ర ప్రభుత్వాలు, దానికి మద్దతు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టి ఈ ప్రభుత్వాలను గద్దెదించేదాకా ఈ పోరాటాలు, ఆదివాసీల పోరాటాలు తన హక్కుల కోసం పోరాడాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిత్యం ఆదివాసుల కోసం పోరాటాలు ఉధృతం చేసి తన హక్కుల సాధన కోసం ముందుంటుందని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నారు. ఆదివాసుల కామ్రేడ్స్, ఈరోజు ఆదివాసుల ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మన సిపిఐఎంఎల్ ప్రజాబంధ మాస్ లైన్ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎన్టీసీ ఆఫీసులో ఆదివాసుల దినోత్సవం ఆదివాసులను స్మరించుకొని మాట్లాడుకోవడానికి సమావేశంగా నిర్ణయిస్తున్నాం. దీంట్లో భాగంగానే ప్రపంచ ఆదివాసుల హక్కుల కోసం మన సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ ఏర్పడినప్పటి నుండి పోరాడుతూనే ఉంది. అయినా కూడా ఈ పాలకవర్గ పార్టీలు ఆదివాసుల కోసం మేము ఇన్ని కేటాయించినాం, ఇది కేటాయించినాం, అది కేటాయించినాం అని చెప్పుకోవడమే తప్ప కానీ వాళ్లకు అమలు చేసిన పాపాన పోలేదు. ఇప్పటికీ కూడా అంటే ఆదివాసీలు అడవులల్లో ఎలాంటి దీన పరిస్థితులలో కూడా జీవిస్తున్నారో ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలకు తెలిసి కూడా ఆదివాసులంతా సంతోషంగానే ఉన్నారు. వాళ్ళకు మేము అన్ని రకాలుగా అన్ని బలాలు కూడా అన్నీ అందిస్తున్నాము. ఈ రకంగా ఆ రకంగా ఈ రకంగా జీవోలు తీసుకొచ్చినాం, దాంట్లోకి ఇంత బడ్జెట్ కేటాయించినాం, దీంట్లోకి ఇంత బడ్జెట్ కేటాయించినాం అని చెప్పడమే తప్ప వాళ్లకు అమలు చేసిన పాపాన ఇప్పటికి కూడా పోతలేరు. కానీ ఇక ముందు అయినా కానీ ఈ పాలక వర్గాలు ఆదివాసులను ఎక్కడెక్కడ ఆదివాసులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఈ ప్రభుత్వాలు సర్వే చేసి వాళ్ళు ఏ జీవన పరిస్థితిలో ఉన్నారో ఇప్పటికైనా వాళ్లకు ఆ జీవన పరిస్థితిని ఆలోచించి వాళ్ళ జీవనోపాధుల కోసం అన్ని రకాలుగా ఇప్పటికైనా అమలు చేసే పద్ధతిలో ఉండాలని, ఒకవేళ ఉండని ఎడల ఈ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పి గోదావరికని రీగల్ షూ మార్ట్ ముందు శనివారం జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. యువజన కాంగ్రెస్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కౌటం సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి హాజరై యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాల్వ లింగస్వామి మాట్లాడారు. యువజన కాంగ్రెస్ నుండే ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఎదిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్, గట్ల రమేష్, పెద్దెల ప్రకాష్, చుక్కల శ్రీనివాస్, బెంద్రం రాజురెడ్డి, ధూలికట్ట సతీష్, కుడుదల శివ, బాబు మియా, సింహాచలం, దాసరి విజయ్, నజీముద్దీన్, బూర్ల శ్రీనివాస్, పంజా శ్రీను, ఆడపు దశరథం, సది భాస్కర్, అల్లి శంకర్, తౌటం శాంత, దొంతుల కిరణ్, చోపరి శ్రీనివాస్, గంగా మల్లేష్, కన్నాల హరీష్, శివాజీ, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినం సందర్భంగా రామగుండం కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కౌటం సతీష్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒక భాగంగా యువజన కాంగ్రెస్ కీలక పాత్ర వహిస్తుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలా రాహుల్ గాంధీ నాయకత్వాన ఇలా దేశంలో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఐక్యంగా పనిచేస్తున్నాయి. రేపు రాబోయే దేశంలో జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలని యువజన కాంగ్రెస్ కంకణం కట్టుకొని అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా రాష్ట్రం అభివృద్ధి పథంలో వస్తున్న సంగతి తెలిసింది. అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో విదర్భ గారి సహకారంతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు రామగుండాన్ని అభివృద్ధి పథకంలో నెరవేర్చు గత 18 నెలలనే 800 కోట్లు తెచ్చి
ఈ రామగుండాన్ని ఒక అభివృద్ధి పథకంలో నడుపుతున్న మా యువ ఎమ్మెల్యే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ మరి అనుబంధ సంఘాలు అందరం కూడా ఆయనకు తోడుగా ఉంటాం. ఇలా మీరు చందాలు చూస్తున్నారు. రామగుండంలో కానీ 50 డివిజన్లో కానీ డీజిల్ ఒక్కొక్క డీజిల్కి ₹1,00,000 చొప్పున, అదేవిధంగా లక్ష్మీనగర్లో కానీ ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కరెంటు కానీ వాటర్ సమస్య కానీ ఇవన్నీ అభివృద్ధి ఒక 18 నెలలు మా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాలు ఇంకా పదవి కాలం ఉన్నది. ఈ 3 సంవత్సరాలు ఇంకా ఎంత అభివృద్ధి చేస్తాడో మీరు అందరూ గమనించాలి. తప్పకుండా రేపు స్థానిక ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా అతి త్వరలో ఉన్నాయి. మరి మా ఎమ్మెల్యే గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం యువజన కమిటీలు అందరం కలిసి మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలను గడప తీసుకుపోయి రేపు జరగబోయే ఎన్నికల్లో మా రాజకీయ ఎమ్మెల్యే గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ గోదావరికని పట్టణంలో అన్న చెల్లెల అక్క తమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. తమ అన్నకు తమ్ముళ్లకు రాఖీ కట్టాలని వివిధ ఊర్ల నుండి మహిళలు రాఖీలను కొనుక్కొని బస్సుల్లో బైక్లపై కారుల్లో బయలుదేరి వచ్చి తమ అన్నలకు తమ్ముళ్లకు రక్షాబంధన్ కట్టి స్వీట్లు తినిపించి సంతోషాలు పంచుకున్నారు. బంధాలు బాంధవ్యాలు దూరం అవుతున్న ఈ తరుణంలో అలాంటి బంధాల్ని మళ్లీ కలపడానికి రక్షాబంధన్ పండుగ రక్షగా నిలుస్తూ వస్తోందన్నారు. రక్షాబంధన్ రోజున తన అన్నకు రాఖీ కట్టాలని చెల్లి, తన తమ్ముడికి రాఖీ కట్టాలని ప్రతి అక్క ఎదురు చూస్తూ ఉంటుంది. రాఖీ పండుగ అక్క తమ్ముళ్ల బంధాన్ని మరింత దృఢం చేస్తూ వస్తుంది. చాలా ఎంతసేపు స్థానిక ఎన్టీపీసీకి చెందిన సమత సైనిక్ దళ రాష్ట్ర నాయకులు సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని సమతా సైనిక్ దళ సమతా ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రామగుండం కార్పొరేషన్ పరిధిలోని సిక్కువాడలోని పేద పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందు గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో దుర్గం నగేష్, సాయి, శ్రీకాంత్, సురేష్, రఘు, యువరాజు, మహేష్ తదితరులు బ్లడ్ డొనేషన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమతా సైనిక్ దళ రాష్ట్ర నాయకులు సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ తమకు ఆదర్శమని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో ప్రతి ఒక్కరికి గాను గూడు గూడు గుడ్డ, విద్య, వైద్యం మొదలైన సదుపాయాలు అందేలా ఎంతగానో కృషి చేస్తున్నారు. దుర్గం నగేష్ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భార్య పిల్లలతో సుఖ సంతోషాలతో 10 కాలాల పాటు చల్లంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడి మాడుగుల మల్లన్న, సమత గ్రంథాలయ నిర్వచనాలు దుర్గం ప్రమీల, సింగర్ కామెర పద్మ, సమత సైనిక్ దళ నాయకులు జిమ్మల ఆనంద్, జిమ్మిడి సంతోష్, చందనగిరి శివప్రసాద్, గన్న మహేష్, రామచందర్, గోదావరికని ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ సంపత్, సిబ్బంది రాజు, వందన, లలిత తదితరులు పాల్గొన్నారు. సిక్కువాడలో ఈరోజు తన జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఒక్క సంవత్సరమే కాదు, గత 10 సంవత్సరాలుగా ఈ సిక్కువాడలో తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనైతేనేమి, బాల కార్మికులదైతేనేమి, ప్రతి జాగాలలో ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి అన్న వాళ్ళ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడము మొదలు జరుగుతుంది. ఈ పుట్టినరోజు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి అందరికీ హృదయపూర్వక జైభీములు తెలియ భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి రాఖీ పౌర్ణం పురస్కరించుకుని బీజేపీ కార్యకర్తలతో కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. రామగుండ పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని బీజేపీ కార్యకర్తల ఇంటింటికి వెళ్లి వారి చేతుల్ని రాఖీలతో అలంకరించి సోదర భావాన్ని ప్రతిబింబించేలా రాఖీ వేడుకల్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాఖీ పౌర్ణం మన భారతీయ సంప్రదాయాలకు గుర్తుగా నిలిచే పండుగ అన్నారు. సోదరి తన సోదరిని కాపాడాలని రాఖీ కడుతుందన్నారు.
రాఖీ నూలు పౌర్ణమి సందర్భంగా గోదావరికన్ పట్టణ మార్కండేయ కాలనీ శివాలయంలో యజ్ఞోపవిత కార్యక్రమంతో పాటుగా హోమం నిర్వహించారు. ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటలకు పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మొదలైన యజ్ఞోపవితం ఈ హోమ కార్యక్రమాల్లో పద్మశాలి కుల బాంధవులు పాల్గొని అర్చకులు రాఘవాచార్యులు వేద మంత్రోత్సవాల మధ్య జంజిరాలను ధరించారు. అనంతరం హోమ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో పద్మశాలి కుల బాంధవులు యజ్ఞోపవిత కార్యక్రమాల్లో నూతన యజ్ఞోపవితాన్ని ధరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండారి రాజమల్లు, బూర్ల దామోదర్, హనుమ రాయమల్లు, కొండి లక్ష్మీపతి, వంగ వీరస్వామి, పల్లకట్ల రాజేశం, నంబయ్య, పిట్ల లక్ష్మీ నరసింహ, వడ్డపల్లి దినేష్, మూర్తి, కొమరయ్య, పోరడ్ల కొమరయ్య, వెంకటేశ్వర్లు, మాటటి సతీష్, బొద్దుల వేణు, తాటివాముల రాజేష్, శంకరయ్య, వేముల రజిత, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. सूर्यग्रह प्रसाद सिद्धिरस्तु तदास्तु चंद्राय इदं नमः आप्यायस्व समेत दे विश्वतस्वामृष्टयं भवावाजस्य सन्नधे स्वाहा अपश्य विश्वमेधिस्वाहा गौरी ममायुषलिलानि तक्षस्येकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे भवभूषे सहस्राक्षरपदे. ఈ రోజు గోదావరికని 8 ఇంగ్లాండ్ కాలనీలో ఘనంగా నిర్వహించిన పోచమ్మ తల్లి స్థిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, కాలనీ ప్రజలు, ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడారు. పోచమ్మ తల్లి మన రాష్ట్రంలో ప్రజల ఆస్తిక విశ్వాసానికి ప్రతీక అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల ఐక్యతకు, సాంస్కృతిక విలువలకు ఊతమిస్తాయని పేర్కొన్నారు. ఇది కాలనీ అభివృద్ధిలో భాగంగా ఒక కీలక ఘట్టమని, భవిష్యత్తులో మరింత అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆకుల శశి, ఊరగుండ అప్పన్న మరియు బీజేపీ సీనియర్ నాయకులు ముగిరి రాజు, మహిళా మోర్చా నాయకురాలు మీనుగ మనోహర, ఆకుల కుమార్ గౌడ్, లింగం నాయక్, ఐలవేణి అనిల్ కుమార్, ఎస్కే పాషా, దూడపాక కుమార్, జంజల శ్రీనివాస్, కండే సాగర్, నాగేందర్, అంకం కుమార్, మండ సాయి, ప్రణీత్, ఆలయ కమిటీ సభ్యులు అబ్బాల మొగిలి, జంగిరి లక్ష్మయ్య, గరిమల్ల రవీందర్ రెడ్డి, పుష్పలత, భాస్కర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అభయ ఆయురు ఆరోగ్యం ప్రాప్తి రస్తు. మహాకాళి చల్లని చూపులు మాకు లభింపచేసి కాపాడు. శుభ సమయము శ్రావణ మాసము శుక్రవారము పర్వకాలమున నిన్ను మా గ్రామంలో నిలిపి కొలుపుకు అన్నిటికీ ఆజ్ఞ కోరుతున్నాను. బ్రాహ్మణుని కాదు కదా, శాస్త్రం ఒక బ్రాహ్మణే బాగుండాలని ఏ విధంగా రాయలేదు. జాతీయ మత కులంగా పక్కన పడింది. ఎవరైతే సమాజ సేవ మంచి పనులు చేసి చూడండి, మనం ఉన్నా లేకుండా ఎవరు చేసిరా ఫలానా నిలిపిండా. ఈ జయశంకర్ గ్రామంలో కూడా ఫలానా గ్రామస్తులు మరియు సంగమ్మ ఎంతోమంది డొనేషన్ ఇచ్చిన వాళ్ళు. ఇంకో సంగమ్మ కూడా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి సంగమ్మ పేరు వచ్చిందని ఇవాళ అమ్మవారు ఎంతోమంది 15,000, 5,000 డొనేషన్ ఇచ్చిన పేర్లను కూడా లిస్ట్ ఉంది కమెంట్ కదా. ఆదిత్యాది తేజో భవ విష్ణుమాన్ శివాన్ బ్రహ్మ ఆవిర్భవ ఆవిర్భవ ఇమే శ్రీ పద్మాస్తే సుగంధే వక్షస్థలే ప్రమశదాదమానై ప్రబోధవానై ప్రమండలానై ప్రోత్రై ప్రోత్రై మద్దతాం దీర్ఘమాయు. ఇంకా రాజకీయంగా మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మీ మంగళవాద్యం ఉపమానం ధరిత శతాలు పురుష చేతి ఆయుష్ మంగళ సౌభాగ్య జన్మ సాత్విక సరస్వతి మాతాకి ఇష్టకామ్యాత ఫలసిద్ధిరస్తు.
ఒకసారి నమస్కారం చేసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నివాసంలో రాష్ట్ర మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంఎస్ రాజ్ ఠాకూర్. పండుగ పూట ప్రయాణికుల అపసోపాలు, జనజాతరగా గోదావరికని బస్టాండ్. ఆశ్రమంకు వచ్చి తోడబుట్టిన వారు లేరనే బాధలు తీర్చి పలువురిని చలింపజేసిన ఎంసీఏ విద్యార్థిని. మెడికల్ బోర్డు దరఖాస్తుదారులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, ఐఎఫ్టీయూ నేత సాధనేని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.